నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. షిరిడీ సాయి పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు, అనంత దయామయుడు, భక్తుల పాలిట ఆపన్న వరదుడు, సకలాభీష్ట ప్రదాయకుడు, నిశీధిమయ జగత్తులో దారి చూపే వేగుచుక్క, ఆధ్యాత్మిక గగనాన దేదీప్యమైన కాంతుల్ని వెదజల్లే మహనీయ మార్తాండు, ఎప్పుడైనా ఎవరైనా ఎందుకైనా వేడుకున్నంతనే వేదనల్ని తీర్చే కృపాసింధువు. అందుకే సాయికి అడుగడుగునా మందిరాలు, అందరి హృదయాన పల్లవించే సాయి భక్తి మాధుర్యాలు. నేనున్న ప్రతి సన్నిధి షిరిడీనే అని బాబా పేర్కొన్నట్లుగా ప్రతి నెలవును భక్తులు షిరిడీగానే సంభావిస్తుంటారు. ఆ పరంపరలో సాకారమైన షిరిడీ సాయి సన్నిధి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామంలో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. దృఢమైన మనస్సుతో గురు చరణాల్ని గట్టిగా పట్టుకొని, సాయి నేను మీ దాసాను దాసుణ్ణి అంటే చాలు, సాయి సదా మన సంరక్షణ చూసుకుంటాడు. సాయి సమకాలీనులైన ఎందరో భక్తుల విషయంలో ఈ విషయం రుజువైంది. అలాంటి కరుణా పెన్నిధి సాయి నేటికి అవ్యక్తంగా తన భక్తుల్ని వెన్నంటి కాపాడుతుంటాడని నమ్మకం. ఆ సంవిధానంలో నిరంతర సాయి భక్తి అనుసంధానం కోసం అంకాపూర్ గ్రామస్తులు ప్రత్యేక మందిరాన్ని నిర్మించుకున్నారు. అనతి కాలంలోనే ప్రవర్ధమానమయ్యి ఈ ఆలయం సాయి భక్తుల పాలిట దివ్య ఆధ్యాత్మిక సన్నిధిగా వెలుగొందుతోంది. భవసాగరాన చిక్కిన భక్తుల కష్టాలను అవరోధాలను అధిగమింపచేయడానికి షిరిడీ సాయినాథుడు అవతరించాడు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా వారిని ఆదుకునే ఆపద్బాంధవుడు సాయీశ్వరుడు. 2012 సంవత్సరం జనవరి 26వ తేదీన ఆకృతి దాల్చిన ఈ సాయి దివ్యధామం అంకాపూర్ భక్తుల పాలిట అపర షిరిడీ సన్నిధానమై వెలుగొందుతోంది. నమ్మి కొలిచిన వారి పాలిట నారాయణ స్వరూపుడు, విశ్వసించి ఆరాధించే వారి పాలిట విశ్వనాథుడు సాయినాథుడు. అలాంటి సర్వాంతర్యామి కొలువు తీరిన ఈ భవ్య మందిరం సువిశాల ప్రాంగణంలో ఆకర్షణీయమైన కట్టడాల సమాహారంగా వెలుగొందుతోంది. సాయి కృష్ణ మందిరంగా వ్యవహరించే ఈ లోగిలి ప్రధాన గోపురంపై సాయి భగవానుని సుందర విగ్రహం అత్యంత ఆకర్షణీయం. ఈ మందిరం ప్రాకారంలో చుట్టూ పరచుకున్న పచ్చిక బయళ్ళు, ఆవరించి ఉన్న పచ్చదనం భక్తులకు ఆహ్లాదానుభూతిని పంచుతాయి. చినుకులా రాలి వానగా ఆపై వరదగా మారే ప్రవాహంలో మొదటి చినుకేదో చెప్పడం కష్టం. అలాంటిదే సాయితత్వం కూడా. వర్షమైన సాయి భక్తులపై ప్రకటించే హర్షమైన ఏకరూపతతో చూడాలి. సాయి తన భక్తులపై అపార కరుణామృత వర్షాన్ని ఏకమొత్తంగా కురిపిస్తాడు.
ఆ అమృత రసధారను ఆస్వాదించడానికి భక్తులు ఈ సన్నిధికి తరలివస్తారు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి మోయి. హే పావన లీలాఘన దీనావన, కాపాడు కర్పూర నీరాజన, కరుణించుము కడతీర్చుము మా జన్మలా. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. శ్రీచరణం శుభచరణం సాయి చరణం, భవతరణం భయహరణం సాయి శరణం. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్. ఇది తైత్తిరీయోపనిషత్తులోని సందేశం. మీరు కించిత్తైనా దిగులు పడకండి, ఎల్లప్పుడూ ఆనంద భరితులై ఉండండి, జీవితాంతం వరకు ఏ చింత పెట్టుకోకండి అని భావం. ఈ ఉపదేశం సాయి తత్వ సారాంశం. బ్రహ్మతత్వాన్ని సదా అనుగ్రహించి సాయినాథుడు భవసాగరాన్ని అధిగమింపచేసే నౌక. అలాంటి సచ్చిదానంద సమర్థ సద్గురుదేవుడైన సాయినాథుడు ప్రధాన మందిరాలలో దివ్యాలంకృత విగ్రహాకృతిలో దర్శనమిస్తాడు. ప్రధాన మందిరంలో సాయినాథుడు ప్రత్యేక సింహాసనంపై దివ్యాలంకృతంగా అధివసించి ఉంటాడు. రజత కిరీటధారిగా హరితవర్ణ దుశ్శాలువను ధరించి సాయి విభుడు సచ్చిదానంద రూపునిగా దర్శనమిస్తాడు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి. నా ప్రకాశాన్ని చూడాలంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి. మిక్కిలి అణకువతో చూపుడు వేలు, మధ్యవేలు, బొటనవేలుపై దృష్టి సారించండి. అప్పుడే నా ప్రకాశాన్ని చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం అంటూ తరుణోపాయాన్ని సాయి సూచించారు. సాయి దర్శనాభిలాషులైన భక్తులు సాయి విగ్రహాన్ని సమీపించి ముకుళిత హస్తాలతో దర్శించుకుంటారు. వినమ్రంగా సాయి పాదాల చింత వాలి తమ మనోభీష్టాలను విన్నవించుకుంటారు. పవిత్ర గంగలో మునకవేస్తే ఎంతటి పుణ్యమో, బాబా పాదధూళిని తాకితే అంతే పుణ్యం. సాయి కరుణను కురిపించే ఆ నేత్రాలు మానవాళికి పరమార్థతత్వాన్ని ప్రబోధిస్తాయి. సాయి దర్శనం భక్తులకు ఎనలేని చిత్తశాంతిని, ఆధ్యాత్మిక ఆనందానుభూతిని అందిస్తుంది. మానవాళి మనుగడ కోసం, వారిని ఉద్ధరించడం కోసం మానవాకృతి దాల్చిన భగవానుడు బాబా. మన భౌతికంగా జీవించి ఉన్న కాలంలో కూడా సాయి తన భక్తులను తనను ఆర్తులకు, కష్టాలతో అలసిన వారికి విశ్రాంతి ధామం.
శరణుజొచ్చిన వారికి నీడనిచ్చే కల్పతరువు, జ్ఞానామృతాన్ని పంచే క్షీరసాగరం. అలాంటి సాయి మందిరమే అంకాపూర్లో ఉన్న ఈ భవ్యమైన సాయి నిలయం. సంవత్సరం పొడవునా అన్ని పండుగలు, పర్వదినాలు, విశేష సందర్భాలలో ఈ లోగిలి భక్తులతో కళకళ్లాడుతుంటుంది. అంకాపూర్లో నెలకొన్న సాయి మందిరంలో అన్ని పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం సత్సంగాలు, సాయి సచ్చరిత్ర పారాయణాలు, అన్నదానాల సమన్వితంగా విశేష ప్రక్రియలు కొనసాగుతాయి. గురు పౌర్ణమి పర్వదినాన్ని ఈ మందిరంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం సాయినాథుని చిత్రపటాన్ని ప్రత్యేకమైన పల్లకిలో ఉంచి బాబాకు పల్లకీ వేడుకను నిర్వహిస్తారు. కాపాడే దైవమే నీవేనని దండాలో దొరమా చింత తీరా షిరిడికే మమ్ము రప్పించుకోవా సాయి నేను నీ వాడిని సాయం కూడా నీ తోడుని పట్టాలయ్యా నీ పాదమే పుట్టాలయ్యా నీ పూజకి ఓ సాయి మా సాయి శ్రీ సాయి జయ సాయి. స్వచ్ఛములే నీ పాలనవు అందరిలో ఆత్మవలే నువ్వున్నావు కట్టడులు ఏమడులు నీ గుళ్ళో లేవు అందుకనే ఆదుకునే గురువే నీవు సావే గాని బతుకే గాని సాకే సామివి నీవేగ సాయి అంతేగాని అరుగే పూని మాపై కోపము చూపించకు ఎదుటే ఎనలేని నిధులే ఉన్నా ఎదలి విడిపోని నీ దయతో సరితూగునా సాయి సా సర్వేశా షిరిడి వాసా జీవేశా లోకేశా. జీవితంలో తమను తాము ఉద్ధరించుకోవడానికి షిరిడి సాయిబాబా అనుగ్రహాన్ని పొందాలని సాయి భక్తులు భావిస్తారు. సాయిని సమీపించి సాయి దర్శనం చేసుకుని పాదాల్ని ఆశ్రయించి మనోభీష్టాల్ని విన్నవించుకుంటే చాలు, మిగతా భారాన్ని సాయినాథుడే వహిస్తాడు. అందుకే సాయి సత్కృపను పొందడానికి భక్తులు సాయి మందిరానికి విచ్చేసి వివిధ రీతులలో సాయిని ఆరాధించి గురుస్థానాన్ని దర్శించి ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ సంవిధానం ఈ మందిరంలో కూడా భక్తులు విధిగా ఆచరిస్తారు. ఇదే మందిరంలో దత్తాత్రేయ స్వామి, గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. భక్తులు ఈ సన్నిధుల్ని దర్శించుకుని పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, అనసూయానందన నమో నమః, దిగంబరాయ నమో నమః. హనుమాన్
సాయి యోగశక్తికి ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రతీక ధుని. భక్తుల పాపరాశుల్ని సమూలంగా ధ్వంసం చేసే శక్తి ధునికి ఉందని సాయి భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు నిర్వహించుకుంటారు. ఇదే మందిరంలో రాధాకృష్ణుల మందిరం ప్రత్యేకంగా ఉంటుంది. ఆత్మ పరమాత్మల ఏకీకృత స్వరూపానికి రాధాకృష్ణులు ప్రతీక. కృష్ణం వందే జగద్గురుం, 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 కృష్ణం వందే జగద్గురుం. సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించే జంటనాగుల ఆకృతులు ఈ మందిరంలో నెలకొని ఉంటాయి. సిఖివాహనాయ షణ్ముఖ స్వామి, సిఖివాహనాయ షణ్ముఖ స్వామి, నిన్నే శరణం వేడితిమి, నీ నామగానము చేసితిమి. సాయి ఆరాధన సుజ్ఞాన స్రవంతి. సాయి పథాన్ని చేరుకోవాలంటే మన అహాన్ని బాబా పాదాల వద్ద వదిలిపెట్టాలి. అహం లేని సాయిబాబా షిరడీపుర వీధుల్లో భిక్షాం దేహి అన్నారు. మనసును మాలిన్యం చేసే అవలక్షణాన్ని తొలగించుకుంటే ప్రతి ఒక్కరి మనసు షిరడీ శోభతో ప్రకాశిస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం సాయినామ స్మరణను నిష్కామంగా జపించడం. ఆ అనుగ్రహాన్ని పొందిన ప్రతి భక్తుని జన్మ ధన్యం. జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే మార్గంలో బోర్గాం మీదుగా అంకాపూర్ సాయి మందిరానికి చేరుకుంటారు. నా దగ్గర ఉన్న భోషాణం పూర్తిగా నిండి ఉంది. ఎవరు దేనిని అడిగినా నేను ఇవ్వగలను. నా దగ్గర అమృత కలశం ఉంది. ఆస్వాదించగలిగిన వారు ఎంతైనా స్వీకరించవచ్చు. నా దగ్గర రత్నసాగరం ఉంది. ఎవరికి ఎలాంటి రత్నాలు కావాలో నన్ను అడిగి పొందవచ్చు. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక సందేశాల్ని నిగూఢంగా అందించి జీవితానికి అవశ్యంగా కావాల్సిన ముఖ్య అంశాల్ని తన దివ్య తత్వం ద్వారా షిరిడీ సాయి భగవానుడు మనకు అందించాడు. అలాంటి సాయినాథునికి వినమ్రంగా ప్రణమిల్లుదాం. మరో క్షేత్ర సందర్శనతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.